హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. దిస్ రవితేజ. ప్రతి వారం లాగే ఈ వారం కూడా మరో కొత్త సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చాను. కాకపోతే ఈ సంక్రాంతికి 3 బడా సినిమాలు పోటీ పడుతున్నాయి. ఆ 3 సినిమాల్లో ఈ రోజు చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా రిలీజ్ అయింది. 10 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. తమిళ సినిమా కత్తి రీమేక్ గా తెలుగులో వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఖైదీ నెంబర్ 150 ఇవాళ రిలీజ్ అయిపోయింది. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే, మొన్న హైలాండ్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చిన జనాన్ని చూస్తే చాలు ఈ సినిమా మీద జనాలకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో తెలుస్తుంది. సో కొన్ని చోట్ల అయితే మెగాస్టార్ డే అని చెప్పేసి హాలిడే కూడా ఇచ్చారు. సో ఆ సినిమా స్టోరీ, రివ్యూ, రేటింగ్ ఏంటో చూసేద్దాం. ముందుగా కాస్టింగ్ విషయానికి వస్తే చిరంజీవి, కాజల్, దర్శకత్వం వివి వినాయక్, ప్రొడ్యూసర్ రామ్ చరణ్. ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఒక స్టార్టింగ్ ఒక జైలు, ఆ జైల్లో పోలీసుల్ని చంపేసి ఒక ఖైదీ తప్పించుకుంటాడు. ఆ ఖైదీని పట్టుకోవడానికి అని చెప్పేసి కత్తి సీను, చిరంజీవి ఈ సినిమాలో ద్విపాత్ర అభినయం చేశాడు. ఒకటి కత్తి సీను, 2 శంకర్. కత్తి సీను హెల్ప్ అక్కడ కోరతారు. సో ఆ ఖైదీని పట్టించి చిరంజీవి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. బయటకు వచ్చిన తర్వాత స్టోరీ కొంచెం రొటీన్ గా సాగుతూ ఉంటుంది. సో అనుకోకుండా ఒక చోట ఒక అగంతకులు వేరే కార్ మీద అటాక్ చేస్తారు. దాన్ని మన కత్తి సీన్ చూస్తాడు. అక్కడికి వెళ్ళి చూడగానే ఎవరో కాదు, శంకర్, రెండో చిరంజీవి. సో అక్కడ షాక్ అయిపోతాడు. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి అతని ప్లేస్ లోకి కత్తి సీన్ వెళ్తాడు. సో రొటీన్ ఫార్ములాగానే ఉంటుంది. సో ఈ కథ ఏంటంటే, కార్పొరేట్ సంస్థలు పల్లెటూర్ల మీద పడి వాళ్ళ భూములన్నీ లాక్కొని పెద్ద కంపెనీస్ స్థాపిస్తున్నారు. సో వాళ్ళు బాగుపడడానికి అని చెప్పేసి, సో రైతుల కోసం పోరాడేది ఈ కథ. సో నీరు, భూమి కోసం సాగే కథ అండి. సో నీరూరు అనే గ్రామంలో విలన్ చూసి ఆ ప్లేస్ లన్నీ ఆక్యుపై చేయాలనుకుంటాడు. ఆ ప్లేస్ లన్నీ సో దాన్ని ఆపడానికి అని చెప్పేసి ఒక యువకుడి కథ ఇది. సో ఇదండి స్టోరీ. సో ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి చిరంజీవి, అలీ, రఘుబాబు, రత్నవేలు, డిఎస్పి అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే బాగున్నాయి. మరి మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ కథ అంతే, ఇంకా అందరినీ చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే సినిమా అంతా చిరంజీవి మీద బేస్ అయింది. 10 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. సో ఈ సినిమాలో చిరంజీవి డాన్స్లు కానీ ఫైట్లు కానీ ఎరగతీసాడు. సో సినిమా గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఒక ఎంట్రీ మాత్రం సూపర్ అసలు. సో ఒక అరగంట నార్మల్ గా నెమ్మదిగా మంచి కామెడీ టైమింగ్ తో సాగుతూ ఉంటుంది. కథ మొదలైన కాడి నుంచి సినిమా ఉంటది, ఒక రేంజ్ లో ఉంటది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 1/2 గంట దాకా కూడా లైట్ కామెడీగా ఉంటది. మళ్ళీ కథ స్టార్ట్ అయిపోద్ది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హైలైట్ ఏంటంటే, చిరంజీవి హైలైట్ అండి ఈ సినిమాకి. అందరూ అంతే కదా. సో సీన్లు, ఇంటర్వెల్ బ్యాక్లాగ్, చిరంజీవి ఇంట్రడక్షన్ సీను అండ్ హైదరాబాద్ కి 3 రోజులు వాటర్ ఆపేయడం, ఇది ఈ 3 సీన్లు చాలు సినిమాకి, అలా ఉన్నాయి. సో పరుచూరి బ్రదర్స్ రచన బాగుంది, మాటలు బాగున్నాయి. సో వివి వినాయక్ గత 3 సినిమాల నుంచి అంత సక్సెస్ సాధించకపోయినా చిరంజీవి వినాయక్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను అప్పగించాడు. సో కొంచెం తడబడినట్టే అనిపిస్తుంది. సో వివి వినాయక్ టేకింగ్ అనేది రొటీన్ గా ఉంది. క్లైమాక్స్ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. క్లైమాక్స్ లో డైలాగ్స్ బాగున్నా లాగ్ లేదు. సో ఇంటర్వెల్ అయితే చాలా బాగుంది. చిరంజీవి ఇంట్రడక్షన్ బాగుంది. సో ముందుగా ఈ సినిమాకి వెళ్ళేది ఏంటంటే చిరంజీవి డాన్సులు, ఫైట్లు కోసం. నేనైతే ఫైటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో వచ్చింది, ఫైట్ కూడా చాలా బాగున్నాయి, ఫైట్స్ కూడా బాగున్నాయి. చిరంజీవి డాన్స్ బాగుంది. ఫస్ట్ సాంగ్ రత్తాలు, సెకండ్ సాంగ్ సుందరి, మూడో సాంగ్ నీరు వచ్చేసి అలా బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ యు అండ్ మీ సాంగ్ లొకేషన్స్ బాగున్నాయి. అమ్మడు లెస్డు కుమ్ముడులో రామ్ చరణ్ తలుపుకొని వేశాడు. సో ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చేసి చాలా రిచ్గా ఉన్నాయి. రామ్ చరణ్ ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాని తెరకెక్కించాడని చెప్పేసి ఎక్కడే చెప్పేయచ్చు. సో అమ్మడు లెస్డు కుమ్ముడులో రామ్ చరణ్ కూడా కనిపిస్తాడు. నాగబాబు జడ్జి పాత్రలో ఒదిగిపోయాడు. సో ఈ సినిమాలో కామెడీ కూడా బాగానే ఉంది. సో ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. చెప్పడం మర్చిపోయాను, ఈ సినిమాలో కాయిన్ ఫైట్ హైలైట్. కాయిన్ ఫైట్ చాలా బాగుంటుంది. సో రైతుల దగ్గర వచ్చే సన్నివేశాలు బాగానే ఉంటాయి. సో ఆ కథలో ఫీల్ అయితే ఉంది కానీ ఆ సీన్ లో ఫీల్ అయితే కనిపించలేదండి. సో అది జై చిరంజీవ, బాస్ ఇస్ బ్యాక్. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ రవితేజ. ఎలా ఉన్నారా? నీలాగే ఉన్నావు. బాసు చూపిండి గ్రేసు.
నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. చూస్తారా? వెయిటింగ్.